నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మోకాలి నొప్పి వచ్చిన వెంటనే నీ రీప్లేస్మెంట్ మాత్రమే పరిష్కారమని చాలామంది భావిస్తారు. నీ ప్రిజర్వేషన్ అంటే అసలేమిటి? నీ ప్రిజర్వేషన్ ట్రీట్మెంట్ ప్రధాన లక్ష్యం ఏమిటి? మోకాలి నొప్పి ఉన్నవారు ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? నీ ప్రిజర్వేషన్ సర్జరీ తర్వాత రోగి ఎంత కాలంలో తిరిగి సాధారణ జీవితం గడుపుతారు? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ నుండి డాక్టర్ సునీల్ అబ్సింగి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్, నీ షోల్డర్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ సునీల్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా, అంటే పెద్దవాళ్ళని కాదు, యంగ్స్టర్స్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మోకాల నొప్పులతో కొంతమంది అయితే బాధపడుతూ ఉంటున్నారు. అయితే మోకాల నొప్పి రాగానే చాలా మంది కూడా నీ సర్జరీ చేసుకోపోయారా, రిలీఫ్ ఉంటుంది, ఇలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే అలా చేసుకోవాలని అనుకుంటారు. అసలు ఇలా నీ సర్జరీ కాకుండా ఇంకే ఆప్షన్ ఉందండి? ఇప్పుడు మోకాళ్ళ నొప్పి అన్నది ఒక్క రోగమే కాదండి. దీనికి మోకాళ్ళ నొప్పులకు చాలా కారణాలు ఉన్నాయి. అది ఎలా అంటే మనము వయసును బట్టి మనము నిర్ణయిస్తాం అనమాట, ఈ పేషెంట్కి ఏముంది, ఈ పేషెంట్కి ఏముంది అన్నది. చాలామందికి ఇప్పుడు చిన్న వయసులో చిన్న చిన్న దెబ్బలు అవి తాకి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ మోకాళ్ళ అరుగుదల అన్నది బేసికల్గా మనం చూసుకుంటే ఇది రెండు రకాలు అనమాట. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆ టైప్ అంటాం, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇంకోటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అంటే మనము ఈ ఏజ్ తోటి వచ్చే అరుగుదల. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది ఉన్న వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఆ మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు ఫ్యూచర్లో ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు అవన్నీ తప్పించుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది ఏదైతే ఉందో, ఇది చిన్న వయసులో వచ్చిన వాళ్లకు మనము నీ ప్రిజర్వేషన్ అనే ఇది ఈ ట్రీట్మెంట్ని చేయొచ్చు అనమాట. ఓకే, అసలు నీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి సార్? నీ ప్రిజర్వేషన్ అంటే మనము మన న్యాచురల్ మోకాళ్ళను, అంటే మనం ఏ మోకాళ్ళతో అయితే పుడతామో ఆ మోకాళ్ళను ప్రిజర్వ్ చేయడం, మార్చకుండా దాన్ని చేంజ్ చేయకుండా న్యాచురల్ నీని ప్రిజర్వ్ చేయడం. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ మోకాళ్ళు ఎప్పుడైనా కానీ దానికి లిమిటెడ్ లైఫ్ ఉంది, లిమిటెడ్ ఇది ఉంది. ఇప్పుడు కొంతమంది వస్తారు 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు, మోకాళ్ళు అరిగిన వాళ్ళు, సరేనా, వాళ్లకు నీ రీప్లేస్మెంట్ అంత మంచి సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఈ నీ రీప్లేస్ చేసిన తర్వాత ఏదైతే ఆర్టిఫిషియల్ మోకాళ్ళు ఇప్పుడు పెడతామో వీళ్ళ డిమాండ్స్ని తట్టుకోలేదు. అది తొందరగా లూజ్ అయిపోయి మళ్ళీ సర్జరీలు అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్లకు ఈ నీ ప్రిజర్వేషన్ అనేది మంచి ఆప్షన్. ఓకే, అంటే అసలు ఎవరు నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే బెటర్, ఎవరు నీ ప్రిజర్వేషన్ చేసుకుంటే బెటర్ అంటే ఏం చెప్తారు సార్? ఇన్ జనరల్ నీ రీప్లేస్మెంట్ లేకపోతే ఏదైనా జాయింట్ రీప్లేస్మెంట్ ఏమని చెప్తామంటే లైఫ్లో ఎంత లేట్గా చేయించుకుంటే అంత బెటర్. సో నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ ఇవన్నిటికీ చాలా మంచి సర్జరీస్, సక్సెస్ఫుల్ సర్జరీస్. కాకపోతే ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో, ఎవరికైతే ఫెయిల్ అవుతుందో వాళ్ళకి అదొక లైఫ్ లాంగ్ ప్రాబ్లం అయి కూర్చుంటుంది. సో చిన్న వయసులో ఉన్న వాళ్లకు ఎవరికైతే ఈ మోకాళ్ళు లేకపోతే హిప్ జాయింట్స్ మీద చాలా సివియర్ స్ట్రెస్ పడి దాని తర్వాత రీప్లేస్ చేసిన జాయింట్స్ కూడా మళ్ళీ అరిగిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్లకు ఈ నీ ప్రిజర్వేషన్ మంచిది. ఇప్పుడు ఒక ఏజ్ దాటిన తర్వాత 60, 65 దాటిన తర్వాత మోకాళ్ళ అరుగుదల ఉండి బాధపడుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి లిమిటెడ్ అనుకోండి, వాళ్లకు నీ రీప్లేస్మెంట్ బెటర్. ఎవరికైతే డిమాండ్స్ ఎక్కువ ఉంటాయో, అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి, పొలంలో పనులు చేయాలి, లేకపోతే కొంతమందికి స్పోర్ట్స్ అవి ఇంట్రెస్ట్ ఉంటాయి, యాక్టివ్ లైఫ్ స్టైల్ కావాలో వాళ్లకు నీ ప్రిజర్వేషన్ బెటర్. ఎవరైతే డిమాండ్స్ తక్కువ ఉంటాయో, ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్లకు నీ రీప్లేస్మెంట్ బెటర్. ఓకే, అలాగే మనం చూసినట్లయితే క్రీడల్లో, అంటే స్పోర్ట్స్ పర్సన్కి కూడా లెగ్మెంట్ అయింది ఇలా అంటూ ఉంటారు కదా సార్, దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉందా సార్? ఈ లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్, కార్ట్లేజ్ ఇంజురీస్ ఇవన్నీ అంటుంటాం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మోకాళ్ళు అరిగే ముందు జరిగే ఇవి ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇది ఒక్కొక్క ఇంజురీ ఏదైతే ఉంటుందో ఈ ఇంజురీతో మన మోకాళ్ళ ఫంక్షనింగ్ అన్నది దెబ్బతింటుంది. దాని తర్వాత ఏమవుతుంది, మోకాళ్ళు అరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మోకాళ్ళు అరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నార్మల్గా చిన్న వయసులో యంగ్ పీపుల్లో అయ్యే ప్రాబ్లమ్స్, యాక్టివ్గా ఉండే వాళ్ళల్లో అయ్యే ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటిని మనము సక్రమంగా కరెక్ట్ టైంలో ట్రీట్ చేయించుకుంటే మన మోకాళ్ళను ఎక్కువ సంవత్సరాలు ప్రొటెక్ట్ చేసి ఈ నీ రీప్లేస్మెంట్ నుండి తప్పించుకోవచ్చు. ఓకే,
అలాగే ఈ మెనిస్కస్ దెబ్బతిన్నప్పుడు దాన్ని తొలగించడం కన్నా కూడా కాపాడటం ఇంపార్టెంట్ అని ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకని సార్? ఈ మెనిస్కస్ అన్నది మోకాళ్ళల్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఈ మెనిస్కస్తో ఏమవుతుంది, మన మోకాళ్ళకు ఒకటి స్టెబిలిటీ వస్తుంది, రెండోది మన మోకాళ్ళ మీద పడే లోడ్ ఏదైతే ఉంటుందో, స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అదొక పెద్ద ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మెనిస్కస్ ఉన్నప్పుడు. మెనిస్కస్ లేనప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ అంతా ఒక చిన్న ఏరియాలో పడి ఆ ఏరియా నుండి అరగడం మొదలు పెడుతుంది మోకాళ్ళు. ఆ ఏరియా నుండి మోకాళ్ళు మొత్తము దాని కార్టిలేజ్ లోపల గుజ్జు ఏదైతే ఉంటుందో అది మొత్తం అరిగిపోయి ఎముక మీద ఎముక రాబడై నొప్పులు మొదలై దాని తర్వాత నానా అవస్థ మొదలవుతుంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ని ఎర్లీగా ఒకవేళ గుర్తిస్తే నీ రీప్లేస్మెంట్ అన్నది లేకుండా చేయవచ్చా సార్? ఇప్పుడు ఏంటంటే 100% ఏది సాధ్యం కాదు కదా, అయితే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో ఈ కార్టిలేజ్ ప్రాబ్లము, ఈ ఆర్థరైటిస్, ఈ మెనిస్కస్ ప్రాబ్లము, లిగమెంట్ ఇంజరీస్ ఇవన్నీ మనం ముందే గుర్తిస్తే మనము మోకాళ్ళను మొత్తం కాంప్రహెన్సివ్గా ట్రీట్ చేయొచ్చు. అంటే మనం మోకాళ్ళల్లో ప్రతి ఒక్క పార్ట్ ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో మన మోకాళ్ళ స్టెబిలిటీకి లేకపోతే మన మోకాళ్ళ హెల్త్కి కాంట్రిబ్యూట్ చేస్తుందో ప్రతి ఒక్క పార్ట్ని ఇండివిజువలైజ్డ్గా ట్రీట్ చేసి మనము మోకాళ్ళు మొత్తం కాంప్రహెన్సివ్గా దాన్ని ఇది చేయొచ్చు. ఓకే, అలాగే సార్ కొంతమందిలో చూసినట్లయితే పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వయసు పెరిగే కొద్దీ అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కాలు అన్నది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం వంకర పోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అసలు అలా ఎందుకు జరుగుతుందండి? ఈ మనము చాలా కామన్గా చూస్తూ ఉంటాము, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్థరైటిస్ వచ్చి ఇది వచ్చి వాళ్ళ మోకాళ్ళు మొత్తం ఇలా బెండ్ అయిపోయి ఉంటాయి, మొత్తం సి షేప్లో అయిపోయి ఉంటాయి. అది చాలా కామన్. దాంతో ఏమవుతుందంటే ఆ మోకాళ్ళ మీద స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది ఒకటే ఏరియాలో కాన్సన్ట్రేట్ అయిపోయి ఆ ఏరియాలో పెయిన్ రావడం మొదలు పెడుతుంది. ఎవరికైతే ఈ అరిగే టెండెన్సీ ఉంటుందో కొంతమందికి పుట్టుకతోటే ఉంటుంది, కాళ్ళు కొంచెం వంకర ఉంటాయి, వాళ్లకు ఈ మోకాళ్ళు అరిగే రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో అది ఎందువలన వచ్చింది అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే ఇలాంటి మోకాళ్ళు ఉన్న వాళ్లకు ఫ్యూచర్లో మోకాళ్ళు అరిగే రిస్క్ ఎక్కువ ఉంది. లేకపోతే కొంతమందికి మోకాళ్ళు అరగడంతో ఆ కాళ్ళలా బెండ్ అయిపోయి వస్తుంటాయి. ఓకే, ఆర్థరైటిస్ ఉన్నా లేకపోయినా అలా బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అరగటం వల్ల? ఉంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, సోములు భువనగిరి నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. సోములు గారు మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్కారం. మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాన్నకు కొంచెం ఇది లెఫ్ట్ సైడ్ లోపల సైడ్ మనకి ఇది ఉంటుంది సార్, చిప్ప లోపల చిప్ప వన్ సైడ్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది సార్. అయితే మెడిసిన్ ఏదైనా యూజ్ చేసుకుంటే మెడిసిన్ తో మామూలుగా నడిచినప్పుడు కవర్ అవుతుంది, మెడిసిన్ వేసుకున్నప్పుడు తర్వాత కవర్ అవుతుంది. అయితే ఈ మన మొక్కలు చిప్పలు మోకాళ్ళ చిప్పనే కదా మీరు అంటున్నది? లోపల సైడ్ కొంచెం అది మోకాళ్ళ చిప్ప లోపటి సైడ్ అంటే ఇది మోకాళ్ళ అరుగుదలనే ఉంటుంది. నాన్న వయసు ఎంత? 50 ఉంటుంది సార్. 50 ఉంటాయి అంటే ఇప్పుడు ఇదే 50 అంటే చిన్న వయసు మోకాళ్ళ అరుగుదలకు. ఇప్పుడు మీకు నాన్న కాబట్టి మీకు పెద్ద వయసు అనిపిస్తుంది, కాకపోతే తన లైఫ్లో చూసుకుంటే ఇంకా ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంది. 50 ఏళ్ళకు ఇప్పుడు మీరు ఏం చేయకుండా ఒక దగ్గర కూర్చోండి అంటే అది కరెక్ట్ కాదు కదా. సో 50 ఏళ్ళకు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఎక్స్రేస్ అవి అన్నీ సరిగ్గా చేపించి ఇది మోకాళ్ళ అరుగుదల ఉందా, ఉంటే ఏ లెవెల్లో ఉంది, ఎంత ఉంది తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేదు మాకు హార్డ్ వర్క్ చేసేది లేదు అంటే వేరే టైప్ ఉంటుంది. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు కర్నూలు నుంచి గోవింద్ గారు. గోవింద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా కాళ్ళ నొప్పులు చాలా విపరీతమైన నొప్పులు ఉన్నాయి సార్. మీ వయసు ఎంత? 64 సార్. 64 అడిగినా అంటున్నారు సార్. ఏందండి? గోవింద్ గారు టీవీ చూడకుండా డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. చెప్పండి సార్. నడవలేదు సార్ నొప్పులకు. ఇప్పుడు మీరు ఎక్స్రేలు చేయించుకొని ఎక్స్రేలో అరుగుదల. హలో సార్, 6 సంవత్సరాలు సార్ నాకు.
నొప్పులు విపరీతమైన నొప్పులు సార్, అరిగినామంటున్నారు సార్. అదే ఇప్పుడు మీ వయసులో అరిగిన వాళ్లకు మోకాళ్ళ మార్పిడి ఆపరేషనే నయం. 65 ఏళ్లకు మోకాళ్ళ మార్పిడి ఆపరేషనే కరెక్ట్ ఆపరేషన్. ఓకే అండి సార్. అలాగే హెచ్టిఓ వంటి నీ ప్రిజర్వేషన్ గురించి కూడా ఒకసారి చెప్తారా సార్? ఇప్పుడు ఎవరైతే మనము ఇంతకుముందు మాట్లాడామో కాళ్ళు ఎవరికైతే వంకర అయిపోతాయో వాళ్లకు ఈ వంకర అయిన తర్వాత ఏమవుతుంది, ఒక్క సైడ్ ఎక్కువ స్ట్రెస్ పడేసి అటు సైడే ఇంకెక్కువ అరుగుతూ పోతుంది. సో ఇట్లా ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ ఎట్లా అంటే, ఫస్ట్ ట్రీట్మెంట్ వెయిట్ లాస్, బరువు తగ్గాలి. బరువు 10% తగ్గితే నొప్పులు తగ్గుతాయి, బరువు 20% తగ్గితే నొప్పులు చాలా మటుకు తగ్గుతాయి. సో వెయిట్ లాస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రెండోది ఎక్సర్సైజ్. మన మోకాళ్ళ చుట్టూ ఉన్న కండలు ఏవైతే ఉన్నాయో వీటిని బలపరచడం. ఈ రెండైతే అందరూ చేయగలుగుతారు. దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పే అవసరం లేదు, అందరూ అర్హులే దానికి. దాని తర్వాత రెండోది వచ్చేసి ఈ హెచ్టిఓ అంటాం. హెచ్టిఓ అంటే ఏంటంటే బేసిక్గా ఈ కాళ్ళ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది మారుతుంది. వీళ్ళకు మోకాళ్ళు వంకర అయిపోయి అయితే వాళ్లకు ఈ అలైన్మెంట్ని మనము చేంజ్ చేస్తామన్నమాట. చేంజ్ చేసి ఎక్కడైతే నొప్పి ఉన్న ప్రదేశంలో పడే బరువుని మనము నొప్పి లేని ప్రదేశానికి మారుస్తాం. సో ఈ టిబియా అన్నది కాళ్ళల్లో ఉన్న బోన్, ఆ బోన్ని చిన్నగా కట్ చేసి వంకరపోయిన కాళ్ళను స్ట్రైట్ చేసి ఆ వెయిట్ ఏదైతే ఉందో అది అరిగిపోయిన పార్ట్లో కాకుండా మంచిగున్న పార్ట్కి షిఫ్ట్ చేసి నొప్పులు తగ్గిస్తాం అనమాట. ఓకే సార్. సార్ మరో కాల్ ఉన్నారు, కోదాడ నుంచి సంతోష్ గారు కాల్ చేశారు. సంతోష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. హలో హలో డాక్టర్ గారు, చెప్పండి. నాకు వచ్చేసి 39 ఇయర్స్ అండి. ఇప్పుడు కాళ్ళు మడుచుకొని కూర్చున్న తర్వాతకి ఒకేసారి లేవంగానే నొప్పి మోకాళ్ళు. ఇట్లానే ఎక్కువసేపు నిలబడ్డా మోకాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. దెబ్బ తాకింది ఏమైనా? ఏం తాకలేదండి. ఏం తాకలేదు. మెట్లు ఎక్కడానికి దిగడానికి ఎలా ఉంది? మెట్లు ఎక్కువ ఒక 5-6 మెట్లు ఎక్కిన తర్వాతకి నొప్పులు వేస్తుంది. మరి మీరు చూపించుకొని ఎక్స్రేలు అవి చేయించుకున్నారా? చూయించుకున్నానండి. ఎక్స్రేలు ఏమైనా అరుగుదల ఏమైనా ఉందా? ఏం లేదా? ఏం లేదండి, అంటే కొంచెం అరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అంటే ఏముంటుందంటే ఈ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మీ వయసు అంత పెద్దదేం కాదు 39 అంటే, ఉన్నవాళ్లకు కొంతమందికి ఏమవుతుందంటే ఈ మోచిప్ప వెనకాల గుజ్జు ఏదైతే ఉంటుందో అది కొంచెం మెత్తబడుతుంది. దాన్ని కాండ్రోమలేషియా పెటెల్లా అంటాము. అది ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఎలా అంటే కాళ్ళు మడుచుకొని కూర్చున్నప్పుడు కాళ్ళు జాపడం చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుంది. అదే మనము పైకి ఏదైనా ఎత్తు మీద కూర్చొని ఉంటే అప్పుడు ఈజీ ఉంటుంది. వీటికి నార్మల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మీకు కావాల్సింది ఎక్సర్సైజ్. మోకాళ్ళ చుట్టూ ఉన్న మసిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని బలపరచడం అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనమాట. దాని తర్వాత వచ్చేసి కొన్ని రోజులు కొంచెం పెయిన్ కిల్లర్స్ అవి ట్రై చేయొచ్చు. ఇంకా దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకేమైనా లోపట ఉందా, ఇబ్బంది ఉందా అన్నది తెలుసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, ఎన్టీఆర్ జిల్లా నుంచి కృష్ణమూర్తి గారు కాల్ చేశారు. కృష్ణమూర్తి గారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. నేను టీపీఆర్ చేయించి 2 months అయింది సార్. 2 months అయిన తర్వాత మోకాలు చుట్టూ వాపు ఉంది, పెయిన్ వస్తుంది సార్. అది వాపు తగ్గట్లేదు, పెయిన్ మడతేసినప్పుడు బాగా నొప్పిగా ఉంటుంది. సెంటర్ మడతేసిన మోకాల దగ్గర నైట్ నిద్ర పెట్టలేదు. 2 కాళ్ళ మధ్యలో మోకాల దగ్గర పల్సలు దిండి పెట్టుకుని అటు ఇటు ఒకటి మాత్రమే తప్ప పెయిన్ కి ఇబ్బంది పడుతున్నాం సార్. పెయిన్ కి వాపు. ఇంకోండి కృష్ణమూర్తి గారు, ఇది మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత 2 monthsకి ఇది చాలా మందికి ఉంటుంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అన్నది ఎట్లాంటిదంటే, దీని తర్వాత ఆ మోకాళ్ళు మార్చడానికి ఏదైతే కట్ చేస్తామో, ఏదైతే లోపల సర్జరీ చేస్తామో అదంతా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కొంతమందికి 2 నెలలు పడుతుంది, కొంతమందికి 2 వారాలు పడుతుంది, కొంతమందికి 4 నెలలు పడుతుంది. ఇది మనిషి తత్వాన్ని మీద ఉంటుంది. అయితే మోకాళ్ళ చుట్టూ వాపు ఉండడం అన్నది చాలా సహజం. ఇది అయిన తర్వాత మోకాళ్ళు ముట్టుకుంటే కొంచెం వేడిగా ఉండడం అన్నది చాలా సహజం. అదే కాళ్ళ చుట్టూ తిమ్మిర్లు ఉండడం, కొంచెం మొద్దుబారుపోయి ఉండడం, ఇవన్నీ సహజం అన్నమాట. ఇది ఒక్కసారి మీరు చేపించుకున్న డాక్టర్ గారి దగ్గర చూయించుకొని
అసలు మోకాళ్ళు పుండు ఏదైతే ఉందో అది మంచిగా మానుకుంది, ఇన్ఫెక్షన్ ఏమీ లేదు అనుకుంటే దీంట్లో కంగారు పడే అవసరం లేదు. దీంట్లో కొంచెం పెయిన్ కిల్లర్స్ వేసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇది క్రమక్రమంగా సెట్ అయిపోతుంది, మీ మోకాళ్ళు మంచిగా అయిపోతుంది. అంత టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు. కాలర్ ఉన్నారు, ముందుగా కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కళావతి గారు కాల్ చేశారు. కళావతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నాకు కాలు కింద నరం కింద పట్టేస్తుంది, దగ్గర నిలబడితే కాలు లేపడానికి రాదు సార్. వయసు ఎంతమ్మా మీది? నాకు ఇప్పుడు 50 వచ్చినాయి సార్, మన ఫిబ్రవరి 50 పడినాయి. పడ్డరా ఏమైనా? కాళ్ళు బెండ్ కింద చిన్నప్పుడు పడ్డాను సార్ కింద. ఇంతట్లో ఏమీ పడలేదు కదా? ఇంతట్లో ఇంకేం పడలేదు సార్. ఇప్పుడు ఇది ఉండబట్టి ఎన్ని రోజులైందమ్మా? నాకు బాగానే అచ్చికనికునే వచ్చింది. అప్పటి నుంచి 1 ఇయర్ మంచిగా ఉంది, తర్వాత స్టార్ట్ అయిన నొప్పులు 6 ఇయర్ అవుతుంది అట్లా కాబట్టి. మీరు ఎక్స్రేలు అవి చేయించుకున్నారా? చూయించుకున్నాను, యశోదలో చేయించుకున్నాను. బాగానే కొంచెం అరిగిందమ్మా, తాడులో ఉంది అని అన్నాడు. ఇప్పుడు ఈ మోకాళ్ళు అరిగినప్పుడు ట్రీట్మెంట్ ఏముంటుందంటే, మనము ఎన్ని రోజులు మనము నడిపించగలుగుతామో అన్ని రోజులు నడిపించాలి. ఇంతకుముందు చెప్పినట్టు వెయిట్ లాస్, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అవి రెండూ చేసిన తర్వాత కొంచెము పారాసిటమాల్ అంటే మనము అడపదడప వేసుకొని దాని తర్వాత పని నడుస్తుంది అంటే దాన్ని వదిలేసేయచ్చు. లేదు చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, చాలా ఎక్కువ కష్టం అవుతుంది, రోజు చేసుకునే పనులు కూడా చాలా కష్టం అవుతుంది అంటే అప్పుడు ఆపరేషన్ అన్నది అవసరం పడుతుంది. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. విజయవాడ నుంచి లోకేశ్వరరావు గారు కాల్ చేశారు. లోకేశ్వరరావు గారు, డాక్టర్ సునీల్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇక్కడ హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ జూన్ ఆపరేషన్ చేయించండి మా మిసెస్ కి. రీప్లేస్మెంట్ అయిపోయింది. జూన్ లో అయిందండి సార్, జూన్ లో అయిందండి. తర్వాత రివ్యూ కోసం మళ్ళీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్టోబర్ లో వెళ్ళిన తర్వాత పై రకాలు కింద కాలు రెండు కలిసినట్టుందండి. పై ఎముక కింద ఎముక, పై ఎముక కింద ఎముక ఏమైందండి? దగ్గరకు వచ్చేసినాయండి. ఆపరేషన్ అయ్యాక? అయిన తర్వాత జూన్ లో అయిపోయిందండి. అక్టోబర్ లో రివ్యూకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం దగ్గరగా వచ్చింది. తర్వాత మళ్ళీ జనవరిలో వెళ్ళానండి. జనవరి ఇంకొంచెం దగ్గరకు వచ్చేసిందండి. కాకపోతే కొంచెం పెయిన్ వస్తూ ఉంటుందండి. దానికి నేను చేయవలసిన జాగ్రత్తలు ఏంటండి? ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఇది చాలా డిఫికల్ట్ టీవీలో ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే ఇది మనము ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, నంబర్ 1 క్లినికల్ అంటే పేషెంట్ వచ్చాక మనము చూసి వాళ్ళను అసెస్ చేసి ఇచ్చేసేది. నంబర్ 2 వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎక్స్రేస్ కానివ్వండి, ఇంకేదైనా స్కాన్ కానివ్వండి చేసి చూడడం. ఇవన్నిట్లో మనము ఎక్కడ పొత్తు కుదురుతుంది, ఏముంది అన్నది చూసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ చేసేది. సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది మీ సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు ప్రాపర్గా ట్రీట్మెంట్ చెప్పగలరండి. ఇది మనము టీవీలో డిస్కస్ చేసుకొని ఆ టీవీ ఛానల్ మీద నేను ఇలా ఒక ఆన్సర్ ఇచ్చేసి మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది అంటే ఇది కాని పనండి. సో దీనికి మీకు కన్సల్టేషన్ కావాలి, మీరు చూయించుకోవాలి, ఎక్స్రేస్ చేయించుకొని అప్పుడు చెప్పగలుగుతాం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మహబూబాబాద్ నుంచి శంకరయ్య గారు కాల్ చేశారు. శంకరయ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. శంకరయ్య గారు టీవీ చూడకుండా డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడండి. శంకరయ్య గారు, ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది సార్. అసలు జనరల్గా ఈ మోకాల నొప్పులు అసలు ఎందుకు వస్తాయి సార్? ఇట్లా గుజ్జు అరిగిపోవడం కానీ లేదంటే ఈ మోకాల నొప్పులు కానీ అసలు ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మోకాళ్ళ నొప్పులు అనేది మనము వయసు ప్రకారము ఇది చేయొచ్చు. ఇప్పుడు చిన్న వయసులో చూసుకున్నాం అనుకోండి, కొంతమందికి ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే వేరే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఇది రుమటలాజికల్ ప్రాబ్లం, రుమటాలజిస్ట్తో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన ప్రాబ్లం. రెండో వైపు చూసుకుంటే యాక్టివ్గా ఉన్న వాళ్లకు, ఇంజురీస్ అయిన వాళ్ళకు అంటే దెబ్బలు తాకిన వాళ్లకు, ఫ్రాక్చర్ కానివ్వండి లేకపోతే మోకాళ్ళల్లో లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీ, కార్ట్లేజ్ ఇంజురీ, ఇవన్నిటితోటి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత మూడో కేటగిరీ ఏదైతే ఉందో
ఇది గ్రాడ్యువల్గా మన లైఫ్లో వచ్చే అరుగుదల అన్నమాట. ఇప్పుడు ఎలానైతే తెల్ల జుట్టు కొంతమందికి 20 ఏళ్ళకే వస్తుంది, కొంతమందికి 60 ఏళ్ళకి వస్తుంది. ఎందుకు వచ్చింది వీళ్ళకి 20కి ఎందుకు వచ్చింది, వాళ్ళకి 60కి ఎందుకు వచ్చింది ఎవరు చెప్పలేరు. అలానే ఆ విధంగానే కొంతమందికి మోకాళ్ళ అరుగుదల అన్నది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. సో ఏ వయసులో వచ్చిన వాళ్లకు దాని ప్రకారంగా ట్రీట్మెంట్ కావాలి. ఓకే సార్, ఇందాక మనం కొన్ని గాయాల గురించి మాట్లాడాలి, లెగ్మెంట్ గాయాలు కావచ్చు. వీటిని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో అవి ఆర్థరైటిస్కి వచ్చే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు మనం చూసుకోండి, ఏదైనా కానీ ఒక్కసారి దెబ్బ తిన్న తర్వాత దాన్ని మనం నార్మల్ చేయలేం. 100% నార్మల్ చేయడం ఎవరు సాధ్యమవుతుందని చెప్పండి, ఎవరు చేయలేరు. కాకపోతే ఏంటంటే మనము ఉన్నదాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం, అదే నీ ప్రిజర్వేషన్. మనకు ఏదైతే ఇంజూర్ అయిందో పార్ట్ దాన్ని మనం కాపాడుకోవడం, అది నీ ప్రిజర్వేషన్. ఇప్పుడు కొన్ని లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి, ఎలా అంటే ఏసీఎల్ ఇంజరీ, పీసీఎల్ ఇంజరీ, ఇవన్నీ మనం మోకాళ్ళల్లో వేరే వేరే లిగమెంట్స్. ఇవి ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మోకాళ్ళ బ్యాలెన్స్ అన్నది పోతుంది, మోకాళ్ళల్లో స్ట్రెస్ అన్నది అబ్నార్మల్గా పడుతూ ఉంటుంది. సో ఈ ప్రతి పార్ట్ని మేము ట్రీట్ చేయలేము, ఎవరూ చేయలేరు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే మనము ఎక్కడి వరకు కంట్రోల్ చేసుకోవచ్చో అక్కడి వరకు దానికి తగ్గట్టు సర్జరీ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, ఒక్కొక్క దీన్ని ఇది చేసుకొని దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన మోకాళ్ళ హెల్త్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. ముందు ముందు పోయి ఈ మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పులు రావడము అవన్నీ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు సార్, తుని నుంచి మణి గారు కాల్ చేశారు. మణి గారు, డాక్టర్ సునీల్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. మణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. మా ఆయన గారు మోకాళ్ళు నొప్పండి. మాట్లాడుతున్నాను. వయసు ఎంత అండి? వయసు 57. 55. ఇంకోండి, 55 ఏళ్లకు మోకాళ్ళ నొప్పులు అంటే చాలా చిన్న వయసు, 55 ఏళ్ళు. సో 55 ఏళ్లకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు వీళ్లకు ఫస్ట్ ఎక్స్రేస్ ఇవన్నీ పేషెంట్ని చూసి, క్లినికల్గా చూసి, ఎక్స్రేస్ అవన్నీ చూసి వీళ్ళకి నీ ప్రిజర్వేషన్ సాధ్యమవుతుందా లేదా అన్నది ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే 55 ఏళ్లకు మీకు యాక్టివ్ లైఫ్ కావాలనుకోండి, అప్పుడు నీ ప్రిజర్వేషన్ అన్నది కావాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఎవరికైతే కాళ్ళు బెండ్ అయిపోయి మొత్తము ఇలా వంకరపోయి ఉంటాయో వాళ్లకు ఈ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి, కొన్ని వేరే వేరే టెస్ట్ చేసి ఈ హైటిబియల్ ఆస్టియోటమీ ఇట్లాంటి సర్జరీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. హెల్ప్ఫుల్ అవ్వడమే కాకుండా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్లకు యాక్టివ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం లేదు, హైటిబియల్ ఆస్టియోటమీ చేయించుకుంటున్నారు వాళ్ళు. సో మీరు ఆలోచించండి, ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎందుకు చేయించుకుంటున్నారు? ఎందుకంటే బికాస్ దాంతో యాక్టివ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే సార్, అసలు జనరల్గా మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఎలాంటి లక్షణాలని నెగ్లెక్ట్ చేయకూడదంటే ఏం చెప్తారు సార్? బ్రాడ్గా చెప్పాలంటే నంబర్ 1 వెయిట్. సరేనండి, వెయిట్ అన్నది ఇంతకుముందు నేను చెప్పినట్టు 10% వెయిట్ తగ్గిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. 20% తగ్గిస్తే అసలు కంప్లీట్గా మారిపోతుంది. సో ఈరోజు రేపట్లో వెయిట్ లాస్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ కొంతమందికి చాలా సివియర్ వెయిట్ ఉంటే బేరియాట్రిక్ సర్జరీ కూడా అవసరం పడుతుంది. దాంతో వాళ్ళ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు వెయిట్ లాస్కి కొత్తగా ఇంజెక్షన్స్ అవన్నీ వచ్చినాయి, అవన్నీ కూడా ట్రై చేయడంలో తప్పు లేదనమాట. సో వెయిట్ లాస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ పార్ట్ అనమాట మోకాళ్ళని కాపాడుకోవడానికి. నెంబర్ 2 వచ్చేసి ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు మీకు లోపల అరుగుదల ఉండి కార్ట్లేజ్ ఏదైతే దెబ్బతింటుందో ఆ కార్ట్లేజ్ మళ్ళీ ఎప్పటికీ పెరగదు. అది ఆ కార్ట్లేజ్ ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత అది అంతే ఉంటుంది. సో దాన్ని కాపాడుకోవడానికి మీకు మోకాళ్ళ చుట్టూ ఉన్న షాక్ అబ్జార్బర్స్ ఏవైతే ఉంటాయో అవి మసిల్స్. ఆ మసిల్స్ని మనం బలపరచుకోవడం అన్నది చాలా సింపుల్. సో ఈ రెండింటిని అసలు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే సార్, ఇప్పుడు మీరేమో ఎక్సర్సైజ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలని చెప్తున్నారు. అంటే జనరల్గా పెద్దవాళ్ళు కానీ అందరూ ఎలా అంటారంటే ఆల్రెడీ అరుగుదల స్టార్ట్ అయింది కాబట్టి దాని మీద ఇంకొంచెం ప్రెషర్ పెడితే ఇంకా తొందరగా అరిగిపోతుంది, ఏమి చేయకండి అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఇంతకుముందు మనం అన్నట్టు
మోకాళ్ళ మార్పిడి లైఫ్లో ఎంత లేట్ అయితే అంత లేట్గా చేయించుకోవాలి. తొందరపడి చేయించుకునే సర్జరీ కాదు. ఇప్పుడు మీకు గుండెపోటు వచ్చిందనుకోండి, దానికి మనం ఆగలేం కదా, ఇమీడియట్గా స్టెంట్ కావాల్సిందే, లేకపోతే సర్జరీ కావాల్సిందే. కాకపోతే ఈ మోకాళ్ళ మార్పిడి అన్నది దానికి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఒక్కసారి అరుగుదల వచ్చింది అని తెలిస్తే దాన్ని మనము ఎంత లేట్గా చేయించుకుంటే అంత బెటర్. ఎందుకంటే మనము లైఫ్లో ఏజ్ ఎంత పెరుగుతూ పోతుందో అంత మన డిమాండ్స్ తగ్గుతూ పోతాయి. ఈ ఆర్టిఫిషియల్ మోకాళ్ళకు ఆ డిమాండ్స్కి సరిపోతుంది. ఓకే, చిన్న వయసులో ఈ ఆర్టిఫిషియల్ మోకాళ్ళ మీద చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో మనము ఆ ఆలోచన అన్నది కొంచెం మార్చుకొని మనము వెయిట్ లాస్ ప్రయత్నం చేసి ఎక్సర్సైజ్ ప్రయత్నం చేయడంలో తప్పే లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ సునీల్ గారు. మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందో తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.